స్ఫూర్తి ప్రదాత వివేకానంద విద్యార్థులకు పిలుపునిచ్చిన ఎమ్మెల్యే గొండు శంకర్. శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. స్వామి వివేకానందుడు మన దేశానికి మాత్రమే కాదు, యావత్ ప్రపంచ యువతకు స్ఫూర్తిదాతగా నిలిచారు అని స్వామి వివేకానందుడు మన దేశానికి మాత్రమే కాదు, యావత్ ప్రపంచానికి స్ఫూర్తిదాతగా నిలిచారని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. రూరల్ మండలంలోని మునసాబుపేటలో ఉన్న గురుజాడ గాయత్రి కళాశాలలో జిల్లా యువజనోత్సవాల సందర్భంగా శనివారం నిర్వహించిన కార్యక్రమానికి శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతీయ సంస్కృతిని, యువశక్తిని ప్రపంచానికి చాటిన స్వామి వివేకానందుడని తెలిపారు. కార్యక్రమంలో నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి, కళాశాల యాజమాన్యం, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. యువకులు ఉండే ఏవైతే కారణాలు ఉన్నాయో దాన్ని ప్రోత్సహించడానికి విచారణ చేసుకునేటువంటి దీని మీద ఇవాళ మీకు కాంపిటేట్ జరిగింది. సొసైటీలో చేసినటువంటి అధ్యాపకులకు, అలాగే ఇతర అధ్యాపకులకు అందరూ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు, అభినందనలు తెలియజేసుకుంటూ, అలాగే జిల్లా నుండి వివిధ ప్రాంతాల నుండి చేసినటువంటి యువత అందరూ కూడా, విద్యార్థులకు యువత అందరూ కూడా మా యొక్క శుభాకాంక్షలు, అలాగే శుభాశీస్సులు తెలియజేసుకుంటూ, ఈరోజు ఏదైతే ఈ యూత్ సర్వీసెస్ వారి ఆధ్వర్యంలో, మినిస్ట్రీ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ యూత్ సర్వీసెస్ వారి ఆధ్వర్యంలో ఈ యువజనోత్సవాలు స్వామి వివేకానంద గారి జన్మదినోత్సవాల సందర్భంగా రేపు రాబోయే జనవరి 12, 16 తారీఖుల్లో జరగబోయే నేషనల్ లెవెల్ ఉత్సవాల కోసం సమానంగా ఇప్పటి నుండే జిల్లా స్థాయి, అలాగే రాష్ట్ర స్థాయి జరుగుతున్నది కనుక జిల్లా నుండి అందరూ కూడా వారి వారి యొక్క నైపుణ్యాన్ని ప్రదర్శించి రాష్ట్ర స్థాయిలో, అలాగే నేషనల్ వైడ్ కూడా మన జిల్లా నుండి వెళ్ళి మంచి పేరు తెచ్చుకోవాల్సిందిగా యువతలందరినీ నేను కోరుకుంటూ, యువత యొక్క నైపుణ్యాన్ని వెలికి తీయడానికి ఇలాంటి యువజనోత్సవాలు చాలా ఉపయోగపడతాయి. అదేవిధంగా మన సంస్కృతి సాంప్రదాయాలని, మన జిల్లాలో ఉన్న సంస్కృతి సాంప్రదాయాన్ని దేశవ్యాప్తంగా మనం ప్రదర్శించడానికి కూడా ఇది ఒక మంచి అవకాశంగా మనం ఉపయోగించుకోవచ్చు. అలాగే ఏదైతే యువతకి ప్రాధాన్యత, మన స్వామి వివేకానంద గారు ఒక పెద్ద రోల్ మోడల్. ఆయన సంగతి మీకు తెలిస్తే, ఆయన జీవిత చరిత్ర చదివితే తెలుస్తుంది. ఒక్క స్పీచ్లో మొత్తం ప్రపంచాన్ని ఆయన వైపు తిప్పుకున్న మహా నాయకుడు ఆయన. యువతకి అందరూ కూడా ఒక రోల్ మోడల్ స్వామి వివేకానంద. అలాంటి మహానుభావుడి జన్మదిన సందర్భంగా ఈ యువజన క్రీడోత్సవాలు జరుపుకోవడం చాలా మన అదృష్టం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని జరుగుతున్నాయి. నేను కోరుకున్నది ఏంటంటే సెక్రటరీ కానీ, అలాగే యువజన క్రీడా డిపార్ట్మెంట్లు అందరూ కూడా ఇంకా పెద్ద ఎత్తున యువకులందరూ పాల్గొనేటట్టు, ఇంకా దీన్ని ఇంకా భారీ ఎత్తున మనం చేయాల్సిన ఆవశ్యకత ఉంది. ఎందుకంటే ఇది ఒక పండగ వాతావరణం ఉండాలి, అవునా కదా?